ఏమిరా బూత్ కిట్టు ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారిది రక్త చరిత్ర అని మాట్లాడతావా? ఫ్యాక్షన్ చరిత్ర నీ రక్త చరిత్ర అందులో ఇంకా వెలుగు చూడని చీకటి కోణాలను బయట పెడితే నీ గతేంటో ఆలోచించుకో జగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారి రక్త చరిత్ర ఫ్యాక్షన్ సంస్కృతి అయినుంటే గడిచిన 5 సంవత్సరాల్లో నీలాంటి పనికి మాలిన కుక్కలన్నీ మురిగాయి కాదు. నీలాంటి పనికి మాలిన వెధవలంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో శాడిస్టు అని మాట్లాడేవాళ్ళు కాదు. నీలాంటి బ్రోకరేజం చేసే ప్రతి ఒక్కడు జర్నలిజం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి కూడా నువ్వు తిరగగలిగుండేవాడివి కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగా రక్త చరిత్ర అయినుంటే గడిచిన 5 సంవత్సరాల్లో నీ రక్తం ఇంకిపోయి ఉండేది. నీ రక్తం ఎక్కడ మీద కూడా కనిపించేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం బ్రతికే మనిషి కాబట్టే నీలాంటి కుక్కలన్నీ ఎన్ని మాట్లాడుతూ ఉన్నా, నీలాంటి చీడ పురుగులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉన్నా, తన తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజలను మనం కాపాడాలన్న ఒక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఉన్నాడు తప్పిస్తే మీలాగా బ్రోకరేజం చేసి సైకిళ్ళ మీద కిరోసిన్ అమ్మి రేషన్ మాఫియాని ప్రోత్సహించి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలని ఏదైతే మార్చి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచే రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి పేపర్ పెట్టేటప్పుడు చిన్న స్థాయి కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి కాంట్రాక్టర్ వరకు అందరి దగ్గర 1,00,000 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసి పేపర్ పెట్టినటువంటి బ్రోకర్ వెధవు నువ్వని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్టర్కి తెలుసు. కానీ నువ్వేదో పత్తిత్తులాగా, నువ్వేదో నీతి నిజాయితీతో ఉన్నవాళ్ళలాగా అక్కడ కూర్చొని జర్నలిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి మాట్లాడతా అంటే నీ కిరసనాయిల చరిత్ర దగ్గర నుంచి నీ బెడ్షీట్ చరిత్ర వరకు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా మాట్లాడి నిన్ను నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. బూత్ కిట్టు గారు, థ్యాంక్ యూ.